గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రిన్సిపల్ సార్ నన్ను పొగడ్డమే గాని ఆయన పొగిడే అవకాశం నాకు దొరకలేదు. గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టినట్టు మన ప్రిన్సిపల్ సార్ నన్ను కనిపెట్టారు. ఏం సార్ అలా పొగిడేస్తున్నాడు? ముందు ముందు చూడండి. ఇంకా నాకు ఈ రోజు ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం నాలో ఉన్న ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా చూడు నాలాగా అది ఇది ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. అది నాలో ఉందని నాకే తెలీదు, కానీ అది నాలో ఉందని గుర్తించింది మాత్రం మన ప్రిన్సిపల్ సారే. ఏంట్రా అది? ఏంటి సార్ అదే? ఏది? అదే మన ప్రిన్సిపల్ సార్ అంటుంటారు, ఎవ్వరిలో లేనిది నీలో ఏదో ఉందని. కానీ నేను నమ్మను, అది అందరిలోనూ ఉంటుంది. ఉంటది ఎందుకుంటదు? ఏంటది? అదే కానీ అది లోపల ఉంటుంది. దాన్ని దాచుకోకుండా బయటికి తీసి అందరికీ చూపించండి. ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సార్కి చూపించండి. ఆయనకు చూపిస్తే గుర్తించడమే కాదు, మీకు కూడా ఇలాంటి అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తారు. అమ్మ తోడుగా చెప్తున్నానండి, ఆ డైలాగ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ అది మీలో లేకపోతే కంగారు పడకండి. అది ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని పెంచుకోండి. ఊరికే పెంచుకుంటే సరిపోదు, దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో వాడాలి. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది కదా ప్రిన్సిపల్ సార్. సింగిల్ మీనింగ్ కి డబుల్ మీనింగ్ కి తేడా తెలియదు. ఈడియట్ వదిలేస్తే వీడు ఇలాగే ముందుకెళ్ళిపోయేలాగా ఉన్నాడు. రాజు కోరి నాయన, రాజు 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 నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా లేదు నాయన, ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా ఉంది నాయన. రాజు మాటల్ని దయచేసి అపార్థం చేసుకోవద్దండి. అది అంటే కళ, అది అంటే నైపుణ్యం.